అమ్మ నాన్న ఏమంటారు? సమ్మక్క సారక్కలు ఇద్దరు ఏమంటారు? మీ అమ్మ నాన్న కూడా వాళ్ళ పేర్లు సమ్మయ్య వాళ్ళు సమ్మక్క సమ్మక్క సమ్మయ్య సారక్క. వాళ్ళు పాపము అంటే ఇన్నోసెన్స్ ఆ, అంటే అంత గుడి అంత మంచిగా పెద్దగా చేసుకోవాలి వాళ్ళంటే మంచిగా. వాళ్ళు ఎప్పటి నుండో చిన్నప్పుడు 60-70 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా. వాళ్ళు అవును. ఎట్లా అదే గుడిని గుడి చూసినారు? బాగా పెద్దగా వాళ్ళు పాపం ఎప్పుడైనా జాతరలు వస్తారు ఆ జాతరలో హడావుడిగా దర్శనం చేసుకుని చేసుకొని పోవడం. ఆ, ఈసారి కొద్దిగా ముందు పైకి తీసుకెళ్ళాం. ఫస్ట్ సారి గద్దెలని మార్చినాం కదా అని నేను దగ్గరుండి లాస్ట్ టైం కూడా మినిస్టర్ ఉన్నా పాపం వాళ్ళు లైన్లో పడి మా అమ్మ నాన్న చాలా పెద్ద ఏజ్ అయినా వాళ్ళు ఆ ఊరోళ్ళతో వస్తారు ఊరోళ్ళతో వెళ్ళిపోయారు. బంగారం ఈసారి బంగారం బంగారం ఇస్తారా పెడతారు ప్రతిసారి? మా అమ్మ. ముందు ఎదురు వారం అని ఉంటుంది ఒక ఇక్కడ జాతరకు ముందు ఒక ముందు వారం రోజు ఎదురు వారం ఎదురు ఎదురు పిల్లలు ఇచ్చడం ఉమ్, తర్వాత తిరుగువారం మూడు 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 వారాలు బుధవారాలు 3 బెస్తవారాలు ఉంటాయి అన్నట్టు. అవును. సో అప్పుడు ముందు వారం రోజు వాడి ఊరోళ్ళందరూ పిలుచుకొని వాడి వాళ్ళ బియ్యం పోసుకొని ఉమ్, సమ్మక్కని చేసుకొని మేకని ఇంటికాడ కోసుకొని అందరిని పిలిచి భోజనం చేసి అవును. పెట్టించి నెక్స్ట్ వారం మేము వచ్చే బుధవారం మేము అంటే ఆ, అంటే ఇంకా ఇది అయినాక 2 రోజులకు మళ్ళీ స్టార్ట్ అవుతారు నడవడం. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సమ్మక్క సారలమ్మని అభివృద్ధి చేయాలి, జాతర ఇట్లా వేయాలనుకున్నప్పుడు ఆలయం అభివృద్ధి జరిగింది, జాతర బాగా జరిగింది, అక్కడే క్యాబినెట్ కూడా నిర్వహించారు. అవును దాన్ని ఎట్లా చూస్తారు? అదే అంటాను క్యాబినెట్ ఫస్ట్ టైం అవును. అది ముఖ్యమంత్రి గారికి కూడా హైదరాబాద్ దాటి భావన అడవిలో ఫీలింగ్ ఉంది కాబట్టి అది సాధ్యమైంది. ఉమ్, నాకు ఒక్కదానికే కాదు వారికి కూడా ఉంది కాబట్టే అది సాధ్యమైంది. అందరినీ ఒప్పించుకొని క్యాబినెట్ అంతా తీసుకురావడం, క్యాబినెట్ కూడా సక్సెస్ కావడం. మా ములుగులో అంత 110 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. నీళ్లు సిద్దిపేట పోతున్నాయి, సిరిసిల్ల పోతున్నాయి, హైదరాబాద్ వస్తున్నాయి, అంతా తిరుగుతున్నాయి. కానీ మా ములుగుకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వలే గోదావరి జలం. అవును. మనం తెచ్చుకున్న స్వయం పాలన తెలంగాణలో కూడా మాకు రాలేదు. రాలేదు. సో ఆ క్యాబినెట్లో హిస్టారికల్ క్యాబినెట్లో ములుగు ప్రాంతానికి 140 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత రామప్ప లక్నవరంలో నీళ్లుంటే జంపన్న వాగు దాకా నీళ్లు పోతాయి. అవును. మాకు ప్రతిసారి జంపన్న వాగులో వర్షాధారపు నీళ్ళే కాబట్టి లక్నవరంలో ఆ నీళ్లు వదిలితే భక్తులకు పోతాయి, అవును. వదలకుంటే చేన్ల రైతులకు పోతాయి. ఇద్దరిని కాపాడుకోవాలి ఒక సీజన్లో జాతర వచ్చినప్పుడు. అటు భక్తులకు నీళ్ళు ఇవ్వాలి, ఇటు రైతులకు నీళ్ళు ఇవ్వాలి. సో దానికోసం కూడా ఒక 35 కోట్లు ప్రకటించారు. ల్యాండ్ అక్విజిషన్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. అది కూడా ఒక దాదాపుగా 200 కోట్ల రూపాయలు మేము లోకల్ రైతాంగానికి జంపన్న వాగులోకి ఆ ఒడ్డంబట్టున దాదాపు 15-20 కిలోమీటర్ల మేర వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అది కూడా అక్కడ మాకు అనౌన్స్ చేయడం అనేది గొప్ప అచీవ్మెంట్. మేము సాధించిన మొట్టమొదటిసారి గోదావరి జిల్లాకు ములుగు నియోజకవర్గానికి వస్తుంది. డంప్ చేస్తున్నారు రామప్పలో. అక్కడ నుంచి నర్సంపేట పోతాయి, లేకుంటే సిద్దిపేట పోతాయి, జనగాం పోతాయి, పోతున్నాయి. కానీ ములుగులో ఇవన్నీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా టోటల్ క్యాబినెట్ సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి వచ్చి సమ్మక్క సారలమ్మ దీవెనలతో అది ఆ రకంగా ములుగు ఏరియాకు నీళ్లు వస్తున్నాయి. సీతక్క గారు, ఇప్ప పువ్వు లడ్డు మన సమ్మక్క సారలమ్మ జాతర నుంచే ఆదివాసీ చెంచుగూడాలకు ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే భద్రాద్రి కొత్తగూడెం ఆ బెల్ట్లో కనిపించే ఇప్ప పువ్వుని మీరు ఆ ఫ్లేవర్ని రుచి వేయించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్ప పువ్వు లడ్డు దానివల్ల ఉపయోగం ఏంటి? దాని పాజిటివ్ వచ్చింది దాని మీద? యాక్చువల్గా చిన్నతనంలో అందరం ఆదివాసీ బిడ్డలందరూ ఇప్పప్పుతో చాలా అనుబంధం. ఇప్పపు అనేది మా చిన్నతనంలో కూడా పొద్దున్నే ఆవులు మేము పోటీ లేదా ఇంకా లోపల అడవిలోకి పోతే గుడ్డేలుగులతోటి పోటీ, గుడ్డేలుగులు వచ్చి ఇప్పపు తినేది లేదా ఆవులు తినేది. వాటికంటే ముందు మనం పోయి ఏర్కచ్చుకోవాలి. అట్లాంటి కల్చర్ నుంచి జనరల్గా ఈ లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ మా ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ అలవాట్లన్నీ దూరం అయిపోయి డిపెండింగ్ ఆన్ ఓన్లీ ఇంగ్లీష్ మందుల కోసం అలవాటు అయిపోయాను.